రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జికు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని నివాసం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారని చెప్పారు. యంగ్ ఇండియాకు కాంగ్రెస్ అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. రైట్, ఇక 3.5 గంటల పాటు సుదీర్ఘంగా రాహుల్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల ధర్నా కొనసాగింది. జితేంద్ర సింగ్ చర్చలు జరుపుదామని చెప్పారు, చర్చిద్దాం ఈ అంశానికి సంబంధించి చెప్పారు. ధర్నా విరమించండి అని చెప్పిన రాహుల్ ససేమీరా అన్నారు. ఈ అంశంపై పట్టు వీడే ప్రసక్తే లేదని చెప్పడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇక రాహుల్తో పాటు కాంగ్రెస్ కీలక నేతలను కూడా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇక పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని మోదీ నివాసం ముందు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా పాలు పంచుకుంది. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పిన తర్వాత మొదట ఓకే అన్నారు. ఆ తర్వాత డిమాండ్లను మార్చారని చెప్పి అటు ఎన్డీఏ కూటమి రాహుల్ పై విమర్శలు గుప్పించింది. ప్రధానంగా కాంగ్రెస్ 5 డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. 5 డిమాండ్ల సాధనే మా లక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ చెప్పింది. कि सरकार को कोई आपत्ति नहीं है, सरकार तैयार है संसद में चर्चा करने के लिए, नीट को लेकर के भी, उसके साथ संबंधित विषयों को लेकर के भी, जो आंदोलन है उसको लेकर के भी। हमने जब ये बात वहीं पर राहुल गांधी जी के आगे दोबारा रखी तो बोले कि साहब मुझे तो शिक्षा मंत्री का इस्तीफा भी चाहिए। तो हमने कहा साहब अभी कुछ ही क्षण पहले आपसे बार बार जब पूछा गया कि आपका क्या मुतालबा है तो आपने ये कहा था कि अगर मुझे ये आश्वासन दिया जाए कि संसद में कांग्रेस पार्टी को भारत सरकार चर्चा करने देगी या करने के लिए तैयार है तो मैं तुरंत ये धरना समाप्त कर दूंगा। लेकिन अब आप अपनी बात से हट रहे हैं। तो बोले साहब ये तो मेरी मर्जी है, मेरी मांगें बदल चुकी हैं। हमने कहा सर दिस इज नॉट फेयर, यू आर चेंजिंग द गोल पोस्ट। बोले दिस इज माई विश। तो फिर हमने उनको विनम्रता से समझाने का प्रयास किया कि आप जैसे वरिष्ठ नेता को, जो नेता प्रतिपक्ष भी हैं, एलओपी भी हैं, ये शोभा नहीं देता कि कुछ ही क्षणों में आप अपनी बात से मुकर जाए। जब सरकार ये कह रही है कि संसद में चर्चा के लिए तैयार है, ना केवल इस विषय को लेकर बल्कि इस विषय के साथ संबंधित अन्य सभी विषयों को विस्तृत चर्चा के लिए तैयार है। It is our constitution right to give them protection. So we are peacefully protesting it. Now forcibly they are trying to block us, arrest us. Okay, it is their will. But Rahul ji, Priyanka ji and all of us, about more than 100 parliament members are here. No one is afraid for this all arrest. We will face it. Ultimately, we want justice. We want justice to be provided to the youth and students of this country. Until justice is been given, this moment will go. So we have to help the students. You will see the pain what the students, because the future lies with them for this country. రైట్, ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కూడా కోరారు జితేంద్ర సింగ్.
కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేష్ యాదవ్ కూడా అక్కడకు చేరుకున్నారు. చివరికి వారి నిరసనను పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ ధర్నాస్థలికి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ వచ్చి సంఘీభావం తెలపడం విశేషం. కేంద్రంపై విమర్శలు గుప్పించారు అఖిలేష్ యాదవ్. ఇక కేంద్రం ముందుకు కాంగ్రెస్ 5 డిమాండ్లు పెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మొదటి డిమాండ్. ఇక పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కోరింది. ఇది రెండో డిమాండ్గా కాంగ్రెస్ కోరింది. నీట్ పేపర్ లీక్పై హోంమంత్రి సమాధానం చెప్పాలని కూడా స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ కోరింది. हमारी मांग सीधी मांग है, सरल सी मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृह मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया हुआ है, उस पर एक बयान दे। और हमारे शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की इस्तीफे की मांग हम 20 करीब 45 दिन से कर रहे हैं। सर, कई सालों के కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి ప్రభుత్వం తరపున తాను చర్చలు జరిపారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నీట్పై పార్లమెంట్లో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారని వెల్లడించారు. చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. చర్చలకు అంగీకరించి తర్వాత రాహుల్ మాట మార్చారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నారని మండిపడ్డారు. కొత్తగా 2 డిమాండ్లు పెట్టడం, మాట తప్పడం సముచితం కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి మాట తప్పడం దురదృష్టకరమన్నారు. రాహుల్ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శలు ఎక్కుపెట్టారు. నీట్పై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎలాంటి అధికారిక నోటీస్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాహుల్ ప్రవర్తన ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమని జితేంద్ర సింగ్ విమర్శించారు.